నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే అయితే దాదాపు 99% కంప్లీట్ అయితే చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ సర్వే తర్వాత మరి రేషన్ కార్డులు, అదేవిధంగా తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది. మరి ఈ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరి ఏ పత్రాలు అవసరం, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా పొందాలి అనే అంశాలను అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఈ తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డు యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలన్నిటికీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆధారంగానే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ, తర్వాత హెల్త్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, రుణమాఫీ, తర్వాత గృహలక్ష్మి, తర్వాత ఆరోగ్యశ్రీ, రైతు బీమా, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఈ వివిధ రకాలైన పెన్షన్ పథకాలు, ఇలాంటి అన్ని రకాల పెన్షన్లన్నింటినీ ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆధారంగానే మరి అర్హులను గుర్తించి మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే దాదాపు 20 శాఖలకు సంబంధించినటువంటి సమాచారాన్ని, ఆ కుటుంబం యొక్క సమాచారాన్ని మొత్తం సేకరించి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరుస్తారు. తద్వారా ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఆ నెంబర్ టైప్ చేయగానే ఆ ఫ్యామిలీకి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. తర్వాత ఇంట్లో ఎవరైనా కొత్తగా జన్మించినా కానీ వెంటనే ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మరణిస్తే వెంటనే డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ లాగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే పనిచేస్తుంది. మరి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు మరి 30 ప్రభుత్వ విభాగాల నుండి డేటాను మొత్తం ఏకీకృతం చేస్తుంది. అంటే మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని స్థిర చరాస్తులు ఉన్నాయి, మీకు ఆదాయం ఎంత ఉంది, ఈ విధంగా మీ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక స్తోమత ప్రతి అంశం గురించి కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో పొందుపరుస్తారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వల్ల మరి ఒకసారి జారీ చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ కూడా పొందొచ్చు. ఇతర ప్రభుత్వ సౌకర్యాలు, పెన్షన్, ఇవి కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పొందొచ్చు. తర్వాత కుటుంబ వివరాలన్నీ ఖచ్చితంగా ఇందులో నమోదు చేసేలా చూస్తారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో. మరి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు యొక్క ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ 3 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. ఫస్ట్ కుటుంబ పెద్ద వివరాలు, అంటే కుటుంబ యజమాని వివరాలు, పేరు, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు రకం, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం, విద్యార్హత, కులం, వృత్తి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత చిరునామా, రెండో విభాగంలో దరఖాస్తుదారు వారి నివాస చిరునామాని ఇక్కడ నింపాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు, ప్రతి కుటుంబ సభ్యుని గురించిన సమాచారాన్ని నమోదు చేయడంతో పాటుగా ఈ విభాగం చాలా కీలకమైనది. ఆ పేరు, కుటుంబ సభ్యుల పేరు, కుటుంబ పెద్దతో సంబంధం, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య ఇక్కడ ఉంటుంది. తర్వాత అదేవిధంగా మరి ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ కోసం మరి ఏ డాక్యుమెంట్స్, ఏ సర్టిఫికేట్స్ అవసరం అంటే కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, కుటుంబం యొక్క గ్రూప్ ఫోటో, మరి పిల్లలైతే జనన ధృవీకరణ పత్రాలు, తర్వాత ఈ విధంగా ఇవన్నీ అయితే అవసరం ఉంటాయి. అప్డేట్ రాగానే మన ఛానల్లో అందిస్తాను. తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసి రెడీగా ఉండండి. మరి ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది తెలంగాణలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను సమగ్రంగా, సమర్థవంతంగా అందజేయడం లక్ష్యంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి మరి పాలనలో సాంకేతికతను అమలుపరచడంలో అనే విస్తృత లక్ష్యంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం సీఎం రేవంత్ రెడ్డి అయితే దృష్టి సారించారు. తెలంగాణ వాసులు ఈ వ్యవస్థను ఉపయోగించుకోవాలని మరియు ప్రభుత్వ సేవలు నిరంతరంగా పొందడం కోసం, వారి వివరాలు తాజాగా నిర్ధారించడం కోసం ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందడానికి మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్స్ అయితే అందిస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల గురించి రోజువారీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేస్తూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.